హాయ్ గైస్, ఫేస్బుక్లో రాయడం జరిగింది, అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అమెరికా యుఎస్ఏఎస్ మన ఇండియాలో బీటెక్ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం వీళ్ళ బీటెక్తో ఆన్ పార్ విత్ వీళ్ళ బీటెక్ రికగ్నైజ్ చేయడం జరగట్లేదు. సో వీళ్ళు అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు H1Bకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. 10+, 2+, అది 3 years ఎడ్యుకేషన్. కానీ 3 years పని చేస్తే అది ఒక 1 year కింద కన్సిడర్ చేస్తారు. లేదంటే 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళు ఒక పాయింట్ కింద కన్సిడర్ చేస్తారు. సో మన ఎడ్యుకేషన్ వీళ్ళు రికగ్నైజ్ చేయరు. సెకండ్ బీటెక్ చదివితే అది 4 points ఇస్తారనమాట. సో ఇక్కడ బీటెక్తో అసలు వాల్యూ, మన ఎడ్యుకేషన్కి ఏం వాల్యూ లేదు. ఆ పాయింట్ నేను అది రాయడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, ఇండియాలో క్యాంపస్ ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఎవరైనా సరే అమీర్పేట్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కంప్యూటర్ కోర్సు, అది జావా కానీ, టెస్టింగ్ కానీ, .NET కానీ, SAP కానీ, ఎబాబ్ కానీ, బిగ్ డేటా ఏదైనా ఒక కోర్స్ చేస్తే కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే పరిస్థితి లేదు. సో అదే సత్యం నేను రాసిన 2 సత్యాలు. ఈ నిజాలు తట్టుకోలేక కొంతమంది OPT స్టూడెంట్స్ నన్ను పర్సనల్గా అటాక్ చేయడం జరిగింది. వాళ్ళ AndraPeople.com అనే సైట్ మీద ట్రోల్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. నేనేం పట్టించుకోను మిమ్మల్ని, ఐ డోంట్ రియల్లీ కేర్. బట్ కుమార్ గాడు ఏడుస్తున్నాడు, నేనేదో సైకో అంట, పిచ్చి పిచ్చిగా రాశారు. సో నేను ఏడవట్లేదు తమ్ముడు. ఈ 2 సత్యాలు చెప్పినందుకు మీరు ఏడుస్తున్నారని చెప్పడం కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.